given equation x power 4 minus 10x cube plus 26 x square minus 10x plus 1 is equal to 0. Equation 1 only. Equation 1 is divided by x square. So x power 4 by x square minus 10x cube by x square plus 26 x square by x square plus minus 10 x by x square plus 1 by x square is equal to 0. So x square x square x square x square x square x square, here one time, here one time. So x square minus 10x plus 26 minus 10 by x plus 1 by x square is equal to 0. So x square plus x square, ఇక్కడ x square, ఇక్కడ 1 by x square ఒక దగ్గర రాసుకోండి. 1 by x square minus 10, ఎందుకంటే ఇక్కడ మైనస్ 10 ఉంది, ఇక్కడ మైనస్ 10 ఉంది, కామన్ తీసుకుంటే x plus 1 by x వస్తుంది ప్లస్ 26 is equal to 0. a plus b whole square is equal to ఫార్ములా ఏంటిది ఇక్కడ a square plus b square plus 2ab కదా. సో ఇక్కడ x is equal to a is equal to x అనుకోండి, b is equal to 1 by x అనుకోండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది x plus 1 by x whole square is equal to ఏమవుతుంది ఇక్కడ x square plus 1 by x square plus 2 into x into 1 by x కదా. సో x క్యాన్సిల్ అయిపోతుంది, x plus 1 by x whole square, ఇక్కడ ప్లస్ 2 ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ 2 is equal to x square plus 1 by x square అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి x square plus 1 by x square ఉందా, ఇక్కడ కూడా సేమ్ ఉందా, x square plus 1 by x square ఉంది కదా. సో ఆ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, ఈ టర్మ్ రాసుకోవచ్చు. చూడండి x square plus 1 by x square, సో ఆ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, x plus 1 by x whole square minus 2 into minus 10 into x plus 1 by x plus 26 is equal to 0. ఓకేనా. సో x plus 1 by x is equal to సంథింగ్ a అనుకోండి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది a square minus 2 minus 10a plus 26 is equal to 0 అవుతుంది. ఓకేనా. సో a square minus 10a plus 24 is equal to 0 అవుతుంది. అంటే దీన్ని ఫ్యాక్టర్ చేస్తే ఏమవుతుంది a square minus 6a minus 4a plus 24 is equal to 0. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, అంటే ఏ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి ఏ కామన్ తీసుకుంటే ఏ మైనస్ 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 4 కామన్ తీసుకుంటే ఏ మైనస్ 6 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకు ఇదే ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఏ మైనస్ 6 రిపీట్ అవుతుంది కదా, ఏ మైనస్ 6 కామన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏ మైనస్ 4 is equal to 0 వస్తుంది. ఓకేనా. సో a minus 6 is equal to 0 and a minus 4 is equal to 0. అండ్ ఇక్కడ a అంటే మనం ఆల్రెడీ ఏమనుకుందాం, ఇక్కడ a అంటే ఏమనుకుందాం, ఇక్కడ x plus 1 by x, ఇక్కడ సబ్స్టిట్యూట్ x plus 1 by x is equal to 6 అవుతుంది. ఓకేనా.
ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4 అవుతుంది ఓకేనా. ఇక్కడ డినామినేటర్ ఎంత 1 కదా, ఇక్కడ డినామినేటర్ 1 కదా. సో ఎక్స్ని కామన్ తీసుకుంటే ఇక్కడ ఏంది 1 కదా, 1 ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6x అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4x అవుతుంది ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6 ఇటు వస్తే మైనస్ 6x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఓకే. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి. ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటి మనకు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఓకేనా. సిమిలర్గా ఇక్కడ కూడా అదే ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫార్ములా ఓకేనా. ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత 1. ఇక్కడ బి అంటే వై ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత మైనస్ 6. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 1 ఓకేనా. ఇక్కడ మైనస్ బి ఉంది కదా, మైనస్ ఆఫ్ మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే మైనస్ 6 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 1 ఓకేనా. 4ac ఫార్ములా డివైడెడ్ బై 2 ఇంటూ 1 ఓకేనా. సో మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది, ప్లస్ ఆర్ మైనస్ 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 4 అవుతుంది అండర్ రూట్ ఆఫ్ డివైడెడ్ బై 2 అవుతుంది ఓకేనా. సో 6 ప్లస్ ఆర్ మైనస్ 36 నుంచి 4 తీసేస్తే 32 వస్తుంది అండర్ రూట్ బై 2 వస్తుంది ఓకేనా. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు 6 ప్లస్ ఆర్ మైనస్ 16 ఇంటూ 2 రాసుకోవచ్చు ఇక్కడ. సో అప్పుడు ఏం 16 ఇంటూ డివైడెడ్ బై 2 అప్పుడు ఏమవుతుంది 6 ప్లస్ ఆర్ మైనస్ 16 అంటే ఏం రాసుకోవచ్చు మనం 4 సో రూట్ 2 బై 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2 కామన్ తీసుకుంటే ఇక్కడ 3 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 2 బై 2 వస్తుంది. ఈ 2 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఏమొస్తుంది 3 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 2 వస్తుంది. సిమిలర్గా మనకి ఇంకొక ఈక్వేషన్ ఉంది, ఏముంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ఇక్కడ ప్లస్ 1 ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 సేమ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, సి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫార్ములా ఏంది మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ మైనస్ బి అన్నాడు మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 1 బై 2 ఇంటూ 1 ఓకేనా. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 4 ప్లస్ ఆర్ మైనస్ 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 4 అవుతుంది ఓకేనా విత్ రూట్ 2 బై ఇక్కడ 2 వస్తుంది. ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 4 కదా, 4 ప్లస్ ఆర్ మైనస్ ఇది 4 ప్లస్ ఆర్ మైనస్ 16 మైనస్ 4 అంటే ఎంత 12 అంటే ఏం రాసుకోవచ్చు 4 ఇంటూ 3 రాసుకోవచ్చా. సో 4 ఇంటూ 3 డివైడెడ్ బై 2 అవుతుంది ఓకే. ఇక్కడ ఏం రాసుకోవచ్చు 4 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 3 డివైడెడ్ బై 2 వస్తుంది ఓకేనా. సో ఫైనల్ ఏం చేస్తాం ఇక్కడ 2 కామన్ తీసుకుంటే 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 బై 2 వస్తుంది ఓకేనా. ఈ 2 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్ 2 ప్లస్ ఆర్ మైనస్ 2 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 వస్తుంది. దిస్ ఇస్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్.